కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ టాక్సిక్. ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ఎలా ఉందో సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే కిరాక్ ఉంది. చాలా స్టైలిష్గా, చాలా పాష్గా అండ్ చాలా వైలెంట్గా ఉంది. వైలెన్స్ విషయంలో వీళ్ళు ఉన్న బౌండరీస్ అన్ని క్రాస్ చేసినట్టు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఆల్రెడీ చాలామంది మాట్లాడుకుంటుండే యానిమల్ అండ్ దురంధర్ మూవీ రిలీజ్ అయినప్పుడు సినిమాలో ఈ మధ్య వైలెన్స్ పెరిగిపోతుందని. చూస్తుంటే వీళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. అలాగే ఈ మధ్య కాలంలో ఎవరు చూసుంటారు అంటే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పవర్కి వైలెన్స్ మూవీస్ అన్ని మేల్ సెంట్రిక్ ఫిల్మ్సే, సారీ మేల్ డైరెక్టర్ ఫిల్మ్స్. ఫస్ట్ టైం అనుకుంటా ఒక ఫిమేల్ డైరెక్షన్లో ఇంత వైలెన్స్ ఉన్న సినిమా రావడం. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఈ పర్సెప్షన్ మారిపోతుంది అనుకుంటా. జనరల్ అందరూ అనుకుంటారు కదా మేల్ డైరెక్టర్సే ఎక్కువ వైలెన్స్, మేల్ డైరెక్టర్స్ ఉన్న మూవీస్లోనే వైలెన్స్ ఎక్కువ ఉంటుందని. బట్ వైలెన్స్కి జెండర్ ఉండదు, మేల్ అయితే ఫీమేల్ అయితే. అలాగే పర్సనల్గా చూసుకుంటే యష్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ని మొత్తం బ్రేక్ చేసినట్టు. ఇంతకుముందు యష్కి ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి ఇమేజ్ ఉండే, అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఉంది. ఆ ఇమేజ్ని కాపాడుతూ ఉండే. ఈవెన్ కేజీఎఫ్ మూవీలో అంత వైలెన్స్ ఉన్నా సరే అతను ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే ఉండు. బట్ ఇప్పుడు చూస్తుంటే ఆ ఫ్యామిలీ ఇమేజ్ కూడా బ్రేక్ చేసినట్టు. ఎందుకంటే ఈ టీజర్లోనే తెలిసిపోతుంది క్లియర్లీ ఏ సర్టిఫికేట్ ఫిలిం. కేజీఎఫ్ అన్న యూఎస్ సినిమా, కానీ ఇది క్లియర్లీ ఏ సర్టిఫికేట్ ఫిలిం. మన ఫ్యామిలీతో అస్సలు చూడలేం. మూవీలో అడల్ సీన్స్ ఉన్నాయి అండ్ బ్యాడ్ వర్డ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం అనుకుంటాను నేను వినడం యష్ నుంచి బ్యాడ్ వర్డ్స్. అలాగే చూస్తుంటే దురంధర్కి ప్రాపర్ కాంపిటీషన్లో ఉంది. చాలామంది అనుకుంటుంటే కదా ఈ సినిమా దురంధర్ 2 టైంలో వస్తుంది, పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుందని. బట్ చూస్తుంటే వీళ్ళు పోస్ట్పోన్ ఏం చేసుకోరు. ఎందుకంటే దురంధర్లో ఎంత వైలెన్స్ ఉందో ఈ సినిమాలో కూడా అంతే వైలెన్స్ ఉంది. అండ్ లాస్ట్కి ట్విస్ట్ అయితే చాలా బాగుంది. అందరు అనుకుంటుండే యష్ ఎప్పుడైనా సరే బియర్తోనే బాగుంటాడు, బియర్ లేకపోతే బాగుంటాడు అని. బట్ చూస్తుంటే క్లియర్ తెలిసిపోతుంది కదా ఈసారి యష్ యంగర్ వర్షన్లో కూడా నటిస్తుండు. అండ్ చూస్తుంటే ఇది ఫాదర్ సన్ రివెంజ్ స్టోరీ అయ్యేలా ఉంది. లాస్ట్కి అలాగే అనిపించింది. అలాగే నాకు ఈ టీజర్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి గుర్తుకొచ్చింది. యాక్చువల్లీ యష్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్, కానీ ఎవరికి గుర్తుండదు. ఎందుకంటే తన లాస్ట్ ఫిలిం ఈ కేజీఎఫ్ 2 వచ్చే 4 years అయిపోయింది. అండ్ కేజీఎఫ్ పార్ట్ 1 2018లో వచ్చింది అనుకుంటా. సో అందుకే చాలామంది గుర్తుండవు యష్ ఎంత మంచి డాన్సరు. బట్ టీజర్లో లాస్ట్కి కొన్ని స్టెప్స్ వేసింది కదా, అప్పుడు నేను రియలైజ్ అయినా అరే నేను మర్చిపోయినా యష్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. సో హేటర్స్ ఎలా అయితే తను ట్రోల్ చేసేవాళ్ళు యష్ కేవలం బియర్లోనే బాగుంటుండని, ఇప్పుడు హేటర్స్ అనడానికి ఏం లేదు ఇక. ఎందుకంటే ఈసారి యష్ యంగర్ వర్షన్లో కూడా నటిస్తుండు. అండ్ ఇది మంచి యాక్టింగ్కి స్కోప్ ఉన్న రోల్లానే ఉంది. ఎందుకంటే ఫాదర్ రోల్ అండ్ సన్ రోల్ తనే చేస్తున్నట్టు, కంప్లీట్లీ డ్యువల్ రోల్. ఐ మీన్ ఇది ఫస్ట్ టైం అనుకుంటా యష్ నుంచి నేను చూడడం. అఫ్కోర్స్ నేను ఎక్కువ మూవీస్ చూడలేదు తనకు సంబంధించినవి, బట్ నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా తను డ్యువల్ రోల్ చేయడం. నాకైతే యంగర్ వర్షన్లో యష్ కన్విన్సింగ్గా అనిపించాడు. అఫ్కోర్స్ జనరల్ ఏమవుతుందంటే ఒక యాక్టర్, ఒక మేబీ కొంచెం ఓల్డ్ ఉన్న యాక్టర్ యంగర్ వర్షన్లో నడిచినప్పుడు తెలిసిపోతుంది అనమాట. ఒకటి వాళ్ళు విఎఫ్ఎక్స్ కానీ లేదా బాడీ డబ్బులు యూజ్ చేయాల్సి వస్తుంది, లేదా వాళ్ళు టెక్నాలజీ పరంగా కొంచెం సరి చేయాల్సి వస్తుంది. అండ్ ఎలా చేసినా సరే అంత కన్విన్సింగ్ అనిపించదు. ఫర్ సపోజ్ ఒక యాక్టర్ తానే యంగర్ వర్షన్గా వేస్తే చాలామంది అంత కన్విన్సింగ్ ఉన్నారు అనమాట ఫాదర్ అండ్ సన్ రోల్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలం కొన్ని మూవీస్ వచ్చినాయి ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్ ఉన్న మూవీస్. వాళ్ళు టెక్నాలజీ పరంగా ఈ సన్ రోల్ని కొంచెం యంగ్గా చూపించాలనుకుంటారు, బట్ కన్విన్సింగ్గా లేదు. బట్ ఈ టీజర్లో అయితే క్లియర్గా ఫాదర్స్ అండ్ 2 రోల్స్లో యష్ చాలా కన్విన్సింగ్గా ఉండు. అండ్ అదేంటో టీజర్లో అయితే హీరోయిన్స్ నేమ్ మెన్షన్ చేయలే. అది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే ఈ మూవీ టీజర్ రిలీజ్ కాకముందు చాలామంది హీరోయిన్స్ అనౌన్స్ చేశారు కదా. మల్టిపుల్ హీరోయిన్స్ ఉన్నారు ఈ మూవీలో, వెదర్ నయనతార, ఖురేషి అండ్ డిఫరెంట్ హీరోయిన్స్ ఉన్నారు. బట్ ఎవరిని చూపించలే. బట్ అది నెక్స్ట్ వచ్చే టీజర్లో చూపిస్తారు అనుకుంటా సపరేట్గా. ఇప్పటివరకు అయితే మొత్తం 1 man షో. తనే డాన్ అండ్ తనే యంగర్ వర్షన్లో నటించుండు. మళ్ళొకసారి కేజీఎఫ్లా క్యారీ చేయబోతున్నా అనుకుంటా సినిమా మొత్తాన్ని. నాకైతే టీజర్ చాలా నచ్చింది. ఇప్పటివరకు ఒక డౌట్ ఉండే టాక్సిక్ దురంధర్ 2ని ఫేస్ చేయగలదా అని, బట్ ఈ టీజర్ చూసాక కనిపించింది టీజర్ అయితే కిరాక్ ఉంది. చూస్తుంటే డెఫినెట్లీ టాక్సిక్ గట్టి కాంపిటీషన్ ఇస్తుంది దురంధర్ 2కి. హైప్ అయితే పెరిగిపోయింది ఇప్పుడు ఈ టీజర్ చూశాక. అండ్ తెలుగు ఆడియన్స్ పాయింట్ ఆఫ్లో మాట్లాడితే తెలుగు ఆడియన్స్కి యష్ అంటే ఇష్టం. కేజీఎఫ్ మూవీని అప్పుడు నాకు అనిపించింది కన్నడ యాక్టర్స్ కన్నా లేకపోతే కన్నడ ఆడియన్స్ కన్నా తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఓన్ చేసుకోరు. చూస్తుంటే ఇప్పుడు టాక్సిక్ టీజర్ అయితే బాగుంది కాబట్టి డెఫినెట్లీ తెలుగు ఆడియన్స్ ఈజీగా ఓన్ చేసుకుంటారు అనుకుంటున్నా. ఏది ఏమైనా March 19th రోజు మనం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్లాష్ చూడబోతున్నాం. అండ్ ఈసారి జనరల్గా ఎప్పుడైనా సరే క్లాష్ వచ్చినప్పుడు 2 different జనరల్కి సంబంధించిన మూవీస్ వస్తాయి కాబట్టి ప్రాపర్గా కాంపిటీషన్ ఉండదు. బట్ ఈసారి 2 big మూవీస్ టాక్సిక్ అండ్ దురంధర్ 2, 2 బిగ్ మూవీస్, 2 బిగ్ బడ్జెట్ మూవీస్. అండ్ రెండింటికి ప్రాపర్ హైప్ ఉంది.
చూడాలి మరి ఏమవుతుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.